అందరికీ నమస్కారం. లోయి న్యూస్కి స్వాగతం. నేను మీ మిత్ర. మరి నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఎలా ఉంది, మరి కూటమి పాలన ఎలా ఉంది, నాడు నేడు, జగన్ ఏమో నాడు, చంద్రబాబు నాయుడు గారేమో నేడు అనే విషయం మీద ప్రజా సమస్యలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మరి నేను ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాను. మరి దానిలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే మొట్టమొదటి సమస్య వచ్చేసి కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయని ఒక బ్రదర్ తెలియజేశారు. మరి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక చెల్లెమ్మ మరి చిరు వ్యాపారం చేసుకుంటుంది. ఏంటంటే కొంచెం దగ్గర రండి బ్రదర్, ఇగో బోండాలు ఇవన్నీ చిన్న ఒక కొట్టు పెట్టుకున్నారు. మరి ఈ చెల్లెమ్మ మరి ఈరోజైతే నడి రోడ్డు మీద కొట్టు పెట్టుకొని ఉన్నారు. చూస్తే మీరు ఈ హైవే మీద చిన్న కొట్టు, కొన్ని ఇగో ఈ చిన్న బౌల్లో కొన్ని బోండాలు, కొన్ని బజ్జీలు ఇవి చేసుకొని అమ్ముకుంటున్నారు. అమ్మ, మీరు ఏం చదువుకున్నారు, మరి అసలు మీరు ఏం చేశారు అని అడిగితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఈ అమ్మాయిని చూసి, ఈ చెల్లెమ్మను చూసి నాకు మనసులో ఒక మాట అనిపించింది. ఏం మాట అంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక ఉక్కు మహిళ ఉంటే వీరిలాగే ఉంటుందేమో అని అనిపించింది. ఎందుకు అనిపించిందో నేను ఈ అమ్మాయిని వారి మాటలు అడిగి తెలుసుకోండి, మీకు కూడా తెలియజేస్తున్నా. అమ్మ నమస్తే. నమస్తే అండి. మీ పేరేంటమ్మా? విజయ అండి, కాశిని విజయ నా పేరు. కాశిని విజయ. అవునండి. ఓకే, మీరేం చదువుకున్నారమ్మా? 10th వరకు చదువుకున్నాను. 10th వరకు చదువుకున్నారు. మరి ఇంతకుముందు మీరేం చేసేవాళ్ళు? గ్రామ వార్డు వాలంటీర్గా చేశాను. కొంచెం గట్టిగా చెప్పాలి. వాలంటీర్గా చేశానండి. వాలంటీర్గా చేశారు. ఇంతకుముందు ఈ చెల్లెమ్మ గ్రామ వాలంటీర్గా చేశారంట. మరి ఇప్పుడు చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గ్రామ వాలంటీర్గా చేశారు, అంతేనా? అవునండి. మరి ఇప్పుడు చూస్తే నడి రోడ్డు మీద చిన్న కొట్టు పెట్టుకొని మరి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చెప్పారు. అవును సార్. అలాంటిది వారి జీవితాలని దెబ్బ కొట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు వాలంటీర్గా ఎటువంటి సేవలు అందించారు ప్రజలకి? వాలంటీర్గా మేము పెన్షన్ విషయంలో కానీ, రేషన్ అయినా ప్రతి ఒక్క కరోనా టైంలో కూడా చాలా కూడా మాకు వరదలు వస్తాయండి. ఎప్పుడు కూడా వర్షాకాలం వరదలు వచ్చినా కూడా అందరికి కూడా పప్పు, బియ్యం, నూనె, వాటర్తో సహా పడవలతో తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ అందించేవాళ్ళం ప్రజలకి. వరదల్లో కరోనా టైంలో కూడా, కరోనా వచ్చిన వాళ్ళకి కూడా నేను పెన్షన్ ఇచ్చొచ్చానండి. అలాంటి టైంలో మమ్మల్ని ఎప్పుడూ కూడా ఉంచుతారేమో అని నమ్మకంతో మేము సేవ చేసాము, స్వచ్ఛంద సేవ చేసాము. చేసిన తర్వాత మన జగన్ ప్రభుత్వం రాలేదు కాబట్టి నేను చిన్న రూమ్ లాగా అక్కడ కట్టించుకున్నానండి. ఎక్కడమ్మా బ్రదర్? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నేను ఎందుకు ఏమైనా ఉక్కు మహిళ అంటున్నానంటే, మీరు చూస్తే ఈమె జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈమె వాలంటీర్గా ఒక గౌరవ వేతనంతో పనిచేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నడి రోడ్డు మీద కొట్టు పెట్టుకుంది. ఈమె ఇంతకుముందు ఏంటంటే ఇద్దరం వస్తున్నాం కదా బ్రదర్, ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ హోటల్ పెట్టుకుంది. ఆ చిన్న ఒక పాక వేసుకొని ఒక బాత్రూమ్ సైజు ఒక చిన్న గోడలు, ఒక చిన్న రూమ్ కట్టుకుందామని చూస్తే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈమె జీవనం మీద దెబ్బపడింది. అంటే ఈమె ఉపాధి కోల్పోయింది. ఇప్పుడు ఒక చిన్న షెడ్ వేసుకొని ఒక బాత్రూమ్ సైజు, అంటే ఆమె సామాన్లు మీరు చూశారు కదా, ఒక్కసారి అటు చూపించండి బ్రదర్. అక్కడ కనిపించేవి ఆమె సామాన్లు, ఒక చిన్న సామాన్లు. ఆ చిన్న సామాన్లు ఒక బాత్రూమ్ సైజు షాప్ లాగా పెట్టుకొని ఉపాధి పొందాలనే ఉద్దేశంతో చేస్తే ఆమె ఎక్కడ వరకు లెగిసాయమ్మా? రేకుల లెవెల్కి వచ్చాయండి. రేకుల లెవెల్కి వచ్చింది. 1,00,000 రూపాయలు పెట్టి మేము లోన్ తీసుకున్నాం, అప్పు తీసుకొచ్చుకొని కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత వైసీపీ వాలంటీర్ అని మొత్తం కూల్చేపించారండి. మీరు గమనించండి, కేవలం వైసీపీ వాలంటీర్ అని చెప్పేసి ఈమె కిటికీల వరకు కట్టుకునే, రేకులు వేసుకునేంత వరకు వచ్చినటువంటి మరి ఈ యొక్క షెడ్ని నేలమట్టం చేశారు పూర్తి స్థాయిలో. మరి ఆంధ్రప్రదేశ్లో కోట్ల విలువైనటువంటి భూములు 99 పైసలకే, ఎకరం భూమిని 99 పైసలకే కార్పొరేట్ కంపెనీలకు ఇస్తుంటే, ఒక గిరిజన మహిళ అయ్యుండి తను మరి కూటమి ప్రభుత్వం వచ్చాక వారి యొక్క ఉపాధి కోల్పోయిన తర్వాత వారి వాలంటీరు ఉద్యోగాన్ని తీసివేస్తే
జీవనోపాధి కోసం బ్రతకడం కోసం మరి ఒక చిన్న హోటల్ని పెట్టుకుంటే ఆ హోటల్ని కూడా నిర్దాక్షిణంగా నేలమట్టు కడిచారండి, కావాలని చేపించారండి. మరి అది పరిస్థితి. కేవలం ఆమె చెప్తుంది దేనికి చేశారమ్మా? వైసీపీ వాలంటీర్ అని. మీరు గమనించండి, కేవలం వైసీపీ వాలంటీర్ అని ఆమె ఉద్యోగం తీసేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఇప్పుడు ఆమె రోడ్డు పక్కన ఒక చిన్న బాత్రూమ్ సైజు ఒక చిన్న కొట్టు పెట్టుకుంటుంటే ఆ కొట్టును కూడా నేలమట్టం చేసేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అయినా కూడా ఏమేమంటున్నావు అమ్మ? ఇన్ని కష్టాలు పెడుతున్నా నువ్వేమంటున్నావు? నేను చచ్చిన బతికిన జగనన్న పార్టీ. నేనైతే చాలా అవమానాలు. ఇప్పుడు నేను గుడి ముందు పెట్టుకున్నా కూడా లైట్లు తీశారు. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నాం అని అంటున్నారు. నాకు ఏ ఆధారం లేకోకుండా చేశారండి. ఏదో ఒకటి నేడు చిన్నపిల్లలతో ఉంటున్నాను, సరే వాలంటీర్ జాబ్ ఎట్లా తీసేశారు అని ఏదో ఒకటి పని చేసుకొని బతుకుదామని కట్టుకుంటే అది కూడా కూల్చేపించారు కావాలని. నేను ఎలా బతకాలి సార్? స్వచ్ఛంద సేవ చేయటమే తప్ప నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు న్యాయం జరగాలి. నేను అందరి కాళ్ళ కాడికి వెళ్ళి బతిలాడుకున్నా, నా గోస చెప్పుకున్నా. నేను ఎవరు కూడా పట్టించుకోలేదు. మన ప్రభుత్వం కాదు కదా అని చేతులు ఎత్తేసారు సార్. ఎవరు కూడా పట్టించుకోలేదు నన్ను. అదే అంటే నాకు డబ్బు లేదు, పలుకుబడి లేదు కదా అని చిన్న చూపు చూశారు ప్రతి ఒక్కరు కూడా. ఒక గిరిజన మహిళకి న్యాయం చేయాలంటే గవర్నమెంట్ మనదై ఉండాలా? ఇది ఎక్కడి న్యాయం? అంటే గవర్నమెంట్ ఉంటే కొమ్ములు వస్తాయా? ఇది ఎక్కడి న్యాయం? వైసీపీ నాయకులేంటి, టీడీపీ నాయకులేంటి, ఏంటి ఒక గిరిజన మహిళ వాలంటీర్గా పనిచేసి అనేక మందికి అద్భుతమైనటువంటి సేవలను అందించినటువంటి మహిళకు ఈరోజు ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తే గౌరవ వేతనం కనీసం 5,000 రూపాయలకి సేవ చేస్తే ఆ మహిళ యొక్క మరి జీవనోపాధి మీద దెబ్బ కొట్టారు. చూడండి ఎంత దారుణం. ఇప్పటికైనా కూటమి నాయకులే కాదు, వైసీపీ నాయకులు కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళకు అండగా నిలబడింది. 99 పైసలకే విశాఖలో అమరావతిలో ఎకరం పొలం ఇస్తుంటే కార్పొరేట్ కంపెనీలకు 1 సెంటు భూమి కూడా కాదు. ఇది ఒక గిరిజన మహిళ మరి ఏదో చిన్న కుటీర హోటల్ పెట్టుకొని బ్రతుకుతుంటే ఆమె జీవితం మీద దెబ్బ కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి తెలియజేస్తున్నా, మాది అద్భుతమైన పాలన, మంచి పాలన అంటున్నారు. మరి మంచి పాలన అన్నప్పుడు కార్పొరేట్ కంపెనీలకు 99 పైసలకే ఎకరం ఇస్తున్నారు. గిరిజన మహిళ మరి మీ ప్రభుత్వం వచ్చాక 5,000 రూపాయలను 10,000 రూపాయలు చేస్తాం. అక్క చెల్లెమ్మలారా, పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తుందా? అక్క చెల్లెమ్మలారా, నేను మాట ఇస్తున్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000ని 10,000 చేస్తా, మాట ఇస్తే తప్పుకోను అన్నారు. అయినా మీరేం చేశారు? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తీశారు. మీరు ఇదే అక్క చెల్లెమ్మ కన్నీరు మీకు కనిపించడం లేదా? పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆ అక్క చెల్లెమ్మ కన్నీరు కనిపించడం లేదా? ఆమె రోడ్డు పక్కన ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే దాన్ని కూల్చేస్తున్నారు అధికారులు. 99 పైసలకి ఎకరం పొలం విశాఖపట్నంలో అమరావతిలో ఇచ్చినప్పుడు మారుమూల పల్లెటూరులో కుకునూరు మండలం వెంకటాపురం గ్రామం, ఎక్కడమ్మా? కుకునూరు మండలం వెంకటాపురం గ్రామం ఏ జిల్లా వస్తుంది? పంచాయతీ ఏలూరు జిల్లా. మరి ఇక్కడ పరిస్థితి ఏ నియోజకవర్గం? పోలవరం నియోజకవర్గంలో పరిస్థితి. ఒక గిరిజన మహిళపై ఇటువంటి దారుణం జరుగుతుంది. ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా? లోకేష్ గారు స్పందిస్తారా? కూటమి నాయకులు స్పందిస్తారా? స్పందించి ఈ గిరిజన బిడ్డకి న్యాయం జరగాలని కోరుకుంటూ వైసీపీ నాయకులందరూ కథం తొక్కి ఈ బిడ్డకు అండగా నిలవాలి. వాలంటీర్ బిడ్డ అంటే కేవలం ఏంటంటే వాలంటీర్ అంటే ఏమంటున్నారమ్మా? వైసీపీ వాలంటీర్ అనే కావాలని ఇట్లా చేపిస్తారు. వాలంటీర్ అంటే వైసీపీ వాలంటీర్ అంట. వాలంటీర్ అంటే వైసీపీ వాలంటీర్ ఏంటి? టీడీపీ వాలంటీర్ ఏంటి? టీచర్ అంటే వైసీపీ టీచరు. ఇప్పుడు జగనన్న టీడీపీ పార్టీయా, జనసేన పార్టీయా, లేదంటే వైసీపీ పార్టీ, నా పార్టీ, నా పిల్లలే ఉండాలని పార్టీ చూసి ఇవ్వలేదు కదా. అన్ని పార్టీలలో వాళ్ళని కూడా సమానంగా ఈక్వల్గా చూసి అందరికీ ఇచ్చిండు. అది మీరు చూసారా? ఈ అమ్మాయిని అన్నారంట ఏంటి? వైసీపీ వాలంటీర్ అంట. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చారు కదా. మరి అది కాబట్టి మరి మాటలు చెప్పడం కాదు, మంచి పాలన, అద్భుతమైన పాలన, గొప్పలు చెప్పడం కాదు, గిరిజన మహిళకు న్యాయం చేయండి అని మరొకసారి కోరుకుంటున్నా. వైసీపీ నాయకులకు మరొకసారి చెప్తున్నా,
గిరిజన బిడ్డకు అండగా నిలబడాల్సిన బాధ్యత వైసీపీ నాయకులది. న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి. రాలేదు సార్, ఆ, నేను ఎంత ఏడ్చినా, పిల్లగాలతో ఏడ్చినా కూడా వారం రోజులు కూడా అందరి దగ్గరికి వెళ్ళా, నాకు సాయం చేయండి, నాది కూలి చేస్తున్నారు, నాకు నీళ్ళు లేకోకుండా చేస్తున్నారు, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, నేనేం చేసుకొని బతకాలి, ఎట్లా బతకాలి, 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నా, నేను కట్టుకోలేను అని అందరిని కూడా పాదాల మీద పడి బతిలాడినాను. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. కేవలం ఏంటంటే ఈ అమ్మాయి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎవరైనా మందమ్ముతుంటే పట్టించేదంట. అంటే అందరూ అమ్మ మరి నువ్వు వాలంటీర్ కదా, నువ్వే మరి చూడాలి అంటే నిషేధం అని ఒక మద్యపాన నిషేధం అని పెట్టారు కదా, మాకు సహాయం చేయాలి, వాలంటీర్ మీకు ఫుల్ పవర్ ఇచ్చారు కదా జగన్ అన్న, మీరు మాకేం సహాయం చేయట్లేదని అందరూ మహిళలు నాకు చెప్పుకుంటే నేను ఇక అది వాళ్ళు వచ్చినప్పుడు సారాకు సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పట్టుకొని సారా పూర్తిగా మాన్పించిన తర్వాత వాళ్ళు కూడా నా మీద ఫోకస్ పెట్టి ట్రాన్స్ఫర్ చేయించారు. ఇలా చేసి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా మన పరిపాలన ఎలా ఉంది ఏంటి, నిరుపేదలకి అసలుకి మీ అభిప్రాయం, మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని నేను స్వచ్ఛంద సేవ చేశాను. నేను అందరూ బాధలు పట్టించుకొని అసలుకి ఏదైనా సరే ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క పనిలో కూడా ఎక్కడికి ఏలూరు కూడా వికలాంగుల విషయంలో కానీ పింఛన్ల విషయంలో కానీ సాధారణకి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చెకప్ చేయించుకొని సర్టిఫికెట్లు వేసుకొచ్చి పింఛన్ వచ్చేలాగా చేసేదాన్ని. ఎందుకు చేసి అంటే మనం చేసిన అన్ని రోజులు కూడా స్వచ్ఛంద సేవ చేయాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి, ప్రజల మనసులో నిలిచిపోవాలి, మనం మంచిగా చేయాలి చేతనైన వరకు అని నేను తినక కూడా మా ఆయనకి ఇంట్లో సమాధానం చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేశా. లాస్ట్కి వచ్చాక జగన్ అన్న లేడు కాబట్టి పార్టీ నాయకులు పవర్ లేదు, మాకు ఎవరికి పవర్ లేదు ఇప్పుడు మనకి అని చేతులు ఎత్తేసారు. నాకే అన్యాయం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా సాయం చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మీ బాధ ఏమని చెప్పుకోవాలనుకుంటున్నారు? జగనన్న మీరే నాకు న్యాయం చేయాలన్నా, నేను చచ్చినా బతికినా కూడా మీతోటే ఉంటాను, నా ప్రాణం పోయే వరకు కూడా. ఇంకా ఇంతకి నన్ను నా జీవితం ఇట్లా చేశారు కాబట్టి నన్ను ఇట్లా ఇంకా ఎక్కడికి జగదార్చినా కూడా నేను బ్రతికున్నంతకాలం కూడా మీకు రుణపడే ఉంటున్నా. నేను మీ పార్టీ తప్ప నేను వేరే వాళ్ళలో ఎన్ని అవమానాలైనా ఎన్ని బాధలైనా కూడా మీకోసం నిలబడి మీకోసం పోరాడుతున్నా. నాకు న్యాయం చేయాలి, న్యాయం జరగపోయినా పర్వాలేదన్న, ఎవరు సాయం చేసినా చేయకపోయినా కూడా మీ బిడ్డ మీ చెల్లిగానే నేను ఉంటాను అన్నయ్య, నా బ్రతికున్నంత కాలం కూడా. అన్న మీకే అన్యాయం జరిగిందన్న, కానీ నాకు చాలా బాధగుండి నేను చాలా బాధపడ్డానన్న, నేను అన్న రాలేదు అని, మాకు అన్యాయం జరిగిందని. ఓకే, షబ్బాష్. చూస్తే మీరు గమనించండి, పార్టీలు మనం పక్కన పెడితే గెలిచినా ఓడినా ఎన్ని కష్టాలు వచ్చినా వాలంటీర్ ఉద్యోగం పోయినా ఉన్న ఉపాధి మీద దెబ్బ కొట్టినా కూడా ఏది ఏమైనా జగనన్నతోటే ఉంటా చివరి వరకు అంటున్నారు. ఇటువంటి కార్యకర్తను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అంటే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు. మరి ఈ మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షుడి పేరేంటమ్మా? రాజేష్ గారు అంట. ఏ ఇంటి పేరేంటి బ్రదర్? తాండ్ర రాజేష్ గారు. మరి నియోజకవర్గ అధ్యక్షుడి పేరేంటి బ్రదర్? నియోజకవర్గ ఇన్ఛార్జ్ వచ్చేసి తెల్లం బాలరాజు, అంటే ఎక్స్ఎమ్మెల్యే. మరి ఎక్స్ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు కూడా మరి వచ్చి మరి మీ బిడ్డండి గిరిజన మహిళ, మీరు వచ్చి ఈ మహిళకు అండగా నిలబడాలని, అంతేకాకుండా కూటమి నాయకులకు కూడా చెప్తున్నా, గిరిజనుల మీద మీ ఉక్కుపాదం మోపొద్దు. కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచినప్పుడు గిరిజన మహిళ మీద ఏందబ్బా మీ ప్రతాపం? ఇప్పటికైనా మీరు అధికారం ఉంది కదా అని ఎగిసెగిసి పడద్దు. రేపటి రోజున బండ్లు ఓడలవుతాయి. ఇప్పటికైనా ఈ బిడ్డకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మరి మీకోసం నిలబడేటటువంటి ఈ బిడ్డకు మీరు చొరవ తీసుకొని న్యాయం చేసి మీ వంతుగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.